హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఏపీ గవర్నమెంట్ ఒక జీవో అయితే రిలీజ్ చేసిందండి. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఈ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏ రకంగా అప్లై చేసుకోవాలి ఈ సీట్లకి, దానికి సంబంధించిన పూర్తి సమాచారం, ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, ఇలాంటి మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలియజేసే ప్రయత్నం చేద్దాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్రైవేట్ బడుల్లో విద్యా హక్కు చట్ట ప్రకారం ఉచిత ప్రవేశాలు అని చెప్పేసి మనకి న్యూస్ పేపర్స్ లో కూడా రావడం అయితే జరిగిందండి. దీనికి సంబంధించి మనం ఇప్పుడు పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఉచిత విద్య కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. విద్యా హక్కు చట్టం 12(1)(c) ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో 20% సీట్లు పేదలకు అనే వారికి కేటాయించాలి. గత 2-3 ఏళ్ళుగా ఈ యొక్క నోటిఫికేషన్ విడుదలవుతున్నా సరే ప్రవేశాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. కారణం ఈ ఉచిత సీట్ల గురించి ప్రచారం అనేది లేకపోవడం అండి. కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ షేర్ చేసినప్పుడే ఎక్కువ మంది ప్రైవేట్ పాఠశాలలో కూడా ఉచితంగా సీట్లకి జాయిన్ అవ్వడం జరుగుతుంది. చాలా మంది ఈ యొక్క సమాచారం తెలియక జాయిన్ అవ్వట్లేదు. కాబట్టి మీకు తెలిసిన వారందరికీ ఈ యొక్క వీడియోని వాట్సాప్ లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే వీటికి అప్లై చేసుకోవాలంటే కావాల్సిన పత్రాలు ఏంటో మనం ఒకసారి చూద్దామండి. తల్లిదండ్రులకి ఆధార్ కార్డులు ఉండాలి, రేషన్ కార్డు కలిగి ఉండాలి, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే అద్దెకి వచ్చిన వారైతే అద్దె ఒప్పంద పత్రం కానీ, ఇలాంటివి ఏమున్నా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చండి. పిల్లలకి ఆధార్ కార్డు ఉన్నా లేకున్నా సరే అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవడానికి అవుతుందండి. అయితే ఏ వెబ్సైట్ లో అప్లై చేయాలంటే csc.ap.gov. అనే వెబ్సైట్ లో మనం దరఖాస్తు అనేది చేసుకోవాలి. ఈ యొక్క దరఖాస్తు అనేది ఏప్రిల్ 28 నుంచి మే 15 మధ్యన దరఖాస్తు అనేది చేసుకోవాలండి. ఈ యొక్క దరఖాస్తు ఓపెన్ అవ్వగానే నేను ఎలా అప్లై చేసుకోవాలో కూడా వీడియో అనేది చేస్తానండి. ఆ వీడియో మీరు పొందాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేస్తే నేను ఆ వీడియో మీకు పెట్టగానే ఆ వీడియోకి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. వెంటనే మీరు ఆ వీడియోని చూసి మీరు అప్లై అయితే ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోకండి. నేను ఆ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానండి, ఒక డెమో వీడియో ఎలా అప్లై చేసుకోవాలనేది. అయితే దీనికి వయసు పరిమితి ఏ రకంగా ఉండాలనేది ఒకసారి చూద్దామండి. ఏపీ ప్రభుత్వ సిలబస్ పాఠశాల నిమిత్తం 2025 జూన్ 1 నాటికి సిబిఎస్ఈ, ఐసిఎస్, ఐబి పాఠశాలల కోసం 2025 మార్చ్ 31 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలండి. 5 సంవత్సరాలు పూర్తయిన వారు ఈ యొక్క ప్రవేశాలకైతే అప్లై చేసుకోవచ్చు. ఇది చాలా మంచి అవకాశం అండి. పేద పిల్లలు ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలో ఉచితంగా చదువుకునేందుకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకొని మీరైతే దరఖాస్తు చేసుకొని వెంటనే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎంపిక విధానం ఏ రకంగా ఉంటుందంటే గ్రామ వార్డు సచివాలయాల్లో డేటా ఆధారంగా మ్యాపింగ్ చేసిన పాఠశాలలకు మే 16 నుంచి 20 మధ్యన అర్హులనే వారిని నిర్ణయిస్తారండి. లాటరీ ద్వారా సీట్లనే కేటాయించి మే 21, 24 మధ్యన ప్రకటించడం అయితే చేస్తారు. ప్రభుత్వ వెబ్సైట్లో ఇది ప్రచురణ అయితే చేస్తారండి. జూన్ 2వ తారీఖున ప్రవేశాలు అనేవి ఖరారు చేస్తారు. ఒకవేళ అప్పటికీ సీట్లు అనేవి ఉండిపోతే జూన్ 6న మరొకసారి ఫలితాలు అనేది విడుదల చేస్తారు. దీనిపైన మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా సరే 1800-425-8599 సంప్రదించవచ్చండి. ఈ రకంగా ఎంపిక అనేది ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. 25% సీట్లు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈ యొక్క ప్రైవేట్ స్కూల్లో మనం జాయిన్ అయ్యి మనం కూడా చదువుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం అందరికీ తెలిసేలాగా వాట్సాప్ లో ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.